పాత నిబంధన అనేటువంటిది యేసు ప్రభు వారిని దాచి ఉంచింది. కొత్త నిబంధన గ్రంథం యేసు ప్రభు వారిని బయలుపరిచింది. ఓల్డ్ టెస్టిమెంట్ హాస్ కన్సీల్డ్ ద మెస్సాయా, న్యూ టెస్టిమెంట్ హాస్ రివీల్డ్ ద మెస్సాయా. కాబట్టి ఆయన పుట్టక మునిపే పాత నిబంధనలో ఏమై ఉన్నాడు అనేది పాత నిబంధనలో రాయబడింది. 332 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు కూడా యేసయ్య కోసం అక్కడక్కడ ఖచ్చితంగా రాయబడి ఉంది. ఎందుకనగా ఆయన దేవుని బిడ్డలారా ఎమ్మాయినటువంటి గ్రామం గురించి అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు లేఖనములను వివరించాడు. ఆ తర్వాత మోషే పొద భాగంలో నా గురించి రాశాడని కూడా యేసయ్య బోధనలో తెలియజేశాడు. కాబట్టి ఏ దేవుడి కోసం కూడా ప్రవచనాలు రాయబడలేదు, కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తప్ప. సాయంకాల సమయమున ప్రభునందు ప్రియమైన వారులారా, చిన్న మనవి అభ్యర్థన ప్రారంభం చెప్తున్నారు. ఎవరైతే ఇంకా పెళ్లి చేసుకోలేదో, పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని యవనస్తులు అనగా అమ్మాయిలు ఇద్దరు కూడా యవనస్తురాళ్ళు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. కొన్ని మీకు నచ్చినా నచ్చకపోయినా వాక్యమే, విన్నా వినకపోయినా నేనేం చేయలేదు. అలాగని మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను వాక్యం చెప్పలేను. రెండవదిగా తల్లిదండ్రులు ఎవరైతే మీ పిల్లలకు మీరు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారో మీరు కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని కోరుతున్నారు. జూవిష్ కల్చర్ ప్రకారం, యూదుల యొక్క సంస్కృతి ప్రకారం వివాహంలో 3 దశలు ఉంటాయి. మొదటిగా దేవుని బిడ్డలారా దాన్ని ఎంగేజ్మెంట్ అని అంటారు, అనగా నిశ్చితార్థం అని అంటారు. రెండవదిగా బెట్రోతల్ అని అంటారు, అనగా ప్రధానం అని అర్థం. మూడవదిగా మ్యారేజ్ ఆర్ వెడ్డింగ్ అని అంటారు, వివాహము అని అంటారు. యేసు ప్రభు వారు కూడా ఎలాగా మనతో నిశ్చితార్థం చేసుకున్నారు, రెండవదిగా ఎలాగా ఆయన ప్రభునందు ప్రియమైన వారులారా ప్రదానం చేసుకున్నారు, ఎలాగ ఆయన వివాహము చేసుకోబోతున్నారు. దేవుడు మనతో చేసుకున్నటువంటి నిశ్చితార్థం ఎక్కడ మనం చూడగలమంటే ఆదికాండంలోనే ఆ ఎంగేజ్మెంట్ మనం చూడగలం. యూదులు ఏ విధంగా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, దేవుడు మనతో ఎలాగ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. యూదులు ఒక అమ్మాయితో ఎలా నిశ్చితార్థం చేసుకుంటారు, దేవుడు మనతో ఆధ్యాత్మికంగా ఎలాగా ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం చేసుకున్నాడో వాక్యాన్ని మరొక విషయంలో బోధించిన తర్వాత వి విల్ గో టు బెట్రోతల్, రెండవ భాగమైనటువంటి ప్రధానానికి వెళ్ళిపోదాం. వాక్యమే చెబుతున్నారు, మరొక మాట చెప్పట్లేదు. నా మాటలు చాలా మందికి నచ్చకపోవచ్చు. ఎవరైతే కొడుకులు కన్నారో, నా కొడుకు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, వీడి ద్వారా కనీసం నాకు 10 లక్షలు వస్తాయి అని అనుకునేటువంటి వాళ్లకు ఇప్పుడు నిరుత్సాహమే ఎదురవుతుంది. ఎందుకంటే కట్నం రాదు కనుక, ఎందుకంటే కొంతమంది ఇవ్వరు కనుక. వాక్యము ప్రజలు నిజంగానే మారుస్తుంది. మీరు వచ్చే వారం ఆరాధనకు వస్తారో లేదో నాకు అనవసరం, కానీ యథార్థంగా దేవుని యొక్క వాక్యమే చెబుతున్నారు. మిమ్మల్ని రాబట్టడానికి నేను ఏమాత్రం కూడా ఇక్కడ డ్రామాలు ఆడటం లేదు, వేషాలు వేయటం లేదు. దేవుని వాక్యమే బోధిస్తున్నాను. సంతోషపెట్టి మిమ్మల్ని రప్పించడానికి రకరకాల వేషాలు నేను వేయచ్చు, కానీ దేవుడు ఎక్కువ కాలం కూడా పరిచయను ఉంచడు. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది పరిచయలు కూడా కట్టేసుకున్నారు. కాబట్టి సాయంకాలం మందు మనం ముఖ్యం కాదు, ఇక్కడ నీవు ముఖ్యం కాదు, నేను ముఖ్యం కాదు. దేవుని వాక్యం ఎవరు యథార్థంగా బోధిస్తారో అదే దేవునికి మహిమ తెస్తుంది. కానీ అప్పుడే పరిచయం దీవించబడుతుంది తప్ప అనుకూలంగా బోధిస్తే మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని సంతోషపరచాలని నేను బోధిస్తే మాత్రం, మళ్ళీ మీటికి వస్తారో రాదు అని బోధిస్తే మాత్రం పరిచయం ఎప్పుడు కూడా అబద్ధాల మీద కట్టబడుతూ నిలబడదనేది గ్రహించారు. కాబట్టి సాయంకాల సమయంలో యవనస్తులు చాలా మంది వచ్చారు, దేవునికి స్తోత్రం. పెద్దవాళ్ళు కూడా వచ్చారు. నాకు తెలిసి వేరే ఊర్ల నుంచి కూడా ఈ వాక్యాన్ని వినడానికి వచ్చారు. అందరి బట్టి నిజంగా దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రేమటువంటి వారులారా, మొట్టమొదటిగా నిశ్చితార్థం అనగా ఆ కాలంలో నిశ్చితార్థం పిల్లలు పుట్టక ముందే జరిగేది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు గత వారం. రెండవదిగా మీరు గమనిస్తే కొన్నిసార్లు 2-3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నిశ్చితార్థం అనేటువంటిది జరిగేది. అదేవిధంగా దేవుడు మనతో ఎలాగ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఉదాహరణకు యూదుల యొక్క సంస్కృతిలో పిల్లలు పుట్టకముందే ఇరుపక్షాల తల్లిదండ్రులు నిలబడి, మీకు అబ్బాయి పుడితే మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాం, మాకు అబ్బాయి పుడితే మీ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాం, కాబట్టి పుట్టకముందే నిశ్చితార్థం చేసుకుందాము అని చెప్పి ఇరుపక్షాల కుటుంబాల వాళ్ళు కూడా నిశ్చితార్థం చేసుకున్నటువంటి వాళ్ళు. దేవుని చిత్తానుసారంగా ఇరుపక్షాల కుటుంబాల్లో ఎవరికి కుమారుడు పుట్టినా ఎవరికి కుమార్తె పుట్టినా కూడా వాళ్ళు నిజంగానే మాట మీద నిలబడి ఇచ్చి పుచ్చుకున్నటువంటి వాళ్ళు. అనగా బాగా వినాలి ప్రతి పదం కూడా. పిల్లలు పుట్టక ముందే నిశ్చితార్థమైనటువంటిది తల్లిదండ్రుల మధ్య జరిగిపోతుంది. ఎవరికి నిశ్చితార్థం? తల్లిదండ్రులకు కాదు, ఇరుపక్షాల కుటుంబాలకు కాదు. ఇరుపక్షాల కుటుంబాల్లో పుట్టబోయేటువంటి ఇద్దరు పిల్లలకు కూడా నిశ్చితార్థం ముందుగానే జరిగిపోయింది. యూదుల సంస్కృతి అలాగుంది. రెండవదిగా దేవుని పిల్లరా, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నాకు దేవుడిచ్చిన జ్ఞానం, నడిపింపు, ప్రేరేపణ నేను ప్రతిదీ కూడా దేవునితో పోలుస్తాను. నా మెసేజ్ లో నేను కేవలం యేసయ్యనే హైలైట్ చేస్తాను. ఎందుకనగా ఆయనకు స్టార్ట్ అయిన వాడు, సమానమైన వాడు, ప్రపంచంలో ఏ దేవుడు మనుషుడు కూడా లేడు. అందుకనే యేసయ్యను మాత్రమే ఆయన గురించి చెప్పాలని నా ఆశ. అతని సేవకులు ఉంటే ఉండని కాక. అబ్రహాముకు బలహీనత లేకపోలేదు,
దావీదుకు బలహీనత లేకపోలేదు, మోషేకు బలహీనత లేకపోలేదు. మనకు అనవసరం, సేవకులు మనం విమర్శించట్లేదు. అలాగని సేవకుల కోసం గొప్ప చేసి చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకనగా ఏ సేవకుడు కూడా ప్రపంచంలో యేసయ్యకు సమానమైనటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి సాయంకాలం ముందు యేసయ్య కోసమే చెప్పాలని నా ఆశ. ప్రభువును ప్రియమైన వారలారా, పిల్లలు పుట్టక ముందే తల్లిదండ్రులు ఒక ఒడంబడిక చేసుకొని నిశ్చితార్థం ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలి. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మనతో నిశ్చితార్థమును చేసుకున్నాడు. ఎట్లనగా మనం అబ్రహాముకు ఇంకా ఆధ్యాత్మిక సంతానముగా పుట్టక ముందే దేవుడు మనతో ఒక నిశ్చితార్థమును చేసుకున్నాడు. ఎట్లనగా ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఉదాహరణకు గత వారం చెప్పారు, జ్ఞాపకం చేస్తున్నారు. నీవు తల్లి గర్భములో రూపింపబడక మునుపే నా కళ్ళు నేను చూస్తాయని దేవుడు ఇర్మియా ప్రవక్తతో అన్నాడు. అదేవిధంగా మనం నిజంగానే ఈ లోకంలో జన్మించక మునుపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఉదాహరణకు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17వ వచనం వరకు చదివితే, యేసు ప్రభు తర్వాత ప్రపంచంలో మనుషుల్లో 2వ స్థానాన్ని సంపాదించిన యేసు ప్రభు కంటే కూడా గొప్ప పరిచయం చేసిన అపోజినటువంటి పౌలు చెప్పినటువంటి స్వయంగా చెప్పిన సాక్ష్యం, నేను తల్లి గర్భములో ఉండగానే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాట పౌలు సాక్ష్యం చెప్తూ గలతీయులకు పత్రికలో రాశాడు. అనగా దీని అర్థం, చాలా మందిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మా అమ్మ 6వ కుమారుణ్ణి నేను సేవకు సమర్పించుకోవాలి, వీడు దేవుని సేవ చేయాలని తెగ సంతోషించింది, తెగ ఆశించింది మా మదర్. అయితే చనిపోయి బతికాడు మా చిన్నన్నయ్య, వీడు ఎలాగైనా దేవుని సేవ చేయాలి అని అనుకునింది మా అమ్మ. వీడినే నేను దేవుని సేవకు సమర్పిస్తాను అని అనుకుంది. 6 మంది పిల్లలు పుట్టారు. 7వ వాడి కూతురు కొరకు ఎదురు చూశారు. దేవుడు నిజంగానే కూతురునిచ్చాడు. చిన్న కుమారునికి చాలు ఎవరు అనుకున్నారు. దేవుడు ఎందుకో నన్ను తీసుకొని వచ్చాడు. ఆ కుటుంబంలో, మా నాన్నగారి కుటుంబంలో నేను 8వ వాడిని. దేవుడు తన కృపలో నన్ను ఎన్నుకున్నాడు, కానీ మా అమ్మ అనుకున్నటువంటి వాడిని మాత్రం దేవుడు ఎన్నుకోలేదు. ఇది ఆయన చిత్తమే. అనగా దాని అర్థం, అక్క పుట్టిన తర్వాత, కుమార్తె పుట్టిన తర్వాత ఇక పిల్లలు అక్కర్లేదు అని అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుని చిత్తం నేను రావాలి, అది దేవుని యొక్క కృప. కానీ మా అమ్మ అనుకుంది ఒకరిని, దేవుడు అనుకుంది మరొకరిని. అలాగే యెషై అనేటువంటి బెత్లెహేమీయుడికి 8 పిల్లలు కూడా ఉన్నారు. వరుస పెట్టి కొడుకులు వస్తూ ఉన్నారు. ఇతడా 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 అంటే సమూయేలుకు దేవుడు చెప్తున్నాడు కాదు 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 అని. మరి ఎవరంటే చిన్నోడు ఒకడు ఉన్నాడు, పిలిపించండి అన్నాడు. మొత్తానికి చూస్తే దావీదు అనేటువంటి వాడు వచ్చాడు. ఇతడే ఇతను అభిషేకించేసరికి సమూయేలు వయసులో పెద్దవాడు, దావీదు చిన్నవాడు. లేచి సమూయేలు దేవుడు బిడ్డలారా దావీదును అభిషేకించాడు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? చాలా మంది మీకు చాలా మందికి తెలియదు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని సీరియస్ గా వినండి. నా ఉద్దేశం కోపంగా కాదు. ఎంజాయ్ చేయడానికి దేవుని సన్నిధికి రావద్దండి, ఎవరినో చూడటానికి రావద్దండి, ఎవరినో పలకరించడానికి రావద్దండి, ఎవరినో కలుసుకోవడానికి మాత్రం దయచేసి రావద్దండి. 10 మంది వచ్చినా నాకు బాధలేదు, కానీ ఒకరిని చూడటానికి, కలవడానికి, మాట్లాడటానికి మాత్రం, హక్కులేసుకోవడానికి మాత్రం ఇక్కడికి దయచేసి రావద్దని ప్రేమతో మనవి చేస్తున్నారు. సో వాక్యాన్ని సీరియస్ గా తీసుకుందాం. మీకు తెలియదేమనుకోదండి, నాకు కూడా తెలియదు. ఒకప్పుడు దేవుడు మనల్ని నిజంగానే మనము తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నూతన నిబంధన క్రీస్తు శకములో మనం సేవ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కాకపోతే నా ఉదాహరణే, మా అమ్మ చిన్నన్నయ్యని అనుకుంటే దేవుడు నన్ను ఏర్పరచడం ఏంటంట, నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, అసలు నేను పుట్టక ముందే ఇక ఎవరు వచ్చు అనుకున్నారు తల్లిదండ్రులు. మరి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుడు ఏర్పరచుకున్నాడు. మీలో కూడా యవనస్తులు వింటున్నారు వాక్యాన్ని. కొంతమంది మాత్రం దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆ విషయాన్ని ఒకరోజు దేవుడు మీకు బయలుపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఇది నిజం. నన్ను ఎలా వాడుకుంటాడే అని మీరు అనుకోవచ్చు. నా మాటలు వెటకారంగా కూడా మీకు ఉండొచ్చు. నేను కూడా అలాగే అనుకున్నాను. నన్ను నువ్వు వాడుకోవడం ఏంటి దేవా, నాకు ఒక ముక్క రాదు బైబిల్లో అనుకున్నాను. కానీ ఈ రోజు 8,000 మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలుగుతున్నాను. కాబట్టి ఆధ్యాత్మికంగా నిశ్చితార్థం అనేది దేవుడితో మనకు ముందుగానే జరిగిపోయింది. 3వదిగా ఎట్లనగా అబ్రహామును దేవుడు బయటికి పిలిచాడు. పిల్లలు లేనప్పటికీ పైన ఆకాశంలో నక్షత్రాలను చూడు అన్నాడు. చూశాడు. లెక్క పెట్టు అన్నాడు. మనం లెక్క పెడితే అకార్డింగ్ టు సైన్స్ దేవుని బిడ్డారా కేవలం 1300 నక్షత్రాలను మాత్రమే మనం లెక్క పెట్టగలం. ఆ తర్వాత మనం లెక్క పెట్టడం చేత కాదు. ఎందుకంటే పక్కపక్కనే ఎన్నో నక్షత్రాలు మళ్ళీ కల్పిస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక మనుషుడు లెక్క పెట్టలేడు. ప్రయత్నించాడు అబ్రహాం బయటకు వచ్చి నక్షత్రాలు లెక్క పెట్టడానికి. ఊహించండి. కానీ లెక్క పెట్టలేకపోయాడు. నీ సంతానం నక్షత్రాల వలె ఉంటాయని దేవుడు అన్నాడు. ఇసుక రేణువులు చూపించాడు. చేతనైతే లెక్క పెట్టుకోని అన్నాడు. ఇసుక రేణువులు ఎంత లెక్క పెట్టుకుంటాడు? గుప్పడు ఇసుక రేణువులు తీసుకుంటే అందులోనే కొన్ని లక్షలు ఉంటాయి రేణువులు. అలాంటిది నీ సంతానం అలా ఉంటుంది అని అన్నాడు. అబ్రహాముకు దేవుడు
2 రకాల పిల్లల్ని ఇచ్చాడు, 2 రకాల సంతానం ఇచ్చాడు. ఏదైతే తన కాళ్ళ కింద ఇసుక ఉందో, అనగా భౌతికంగా తన దేహం ఇసుకకు తగులుతుందో, అబ్రహాముకు పుట్టినటువంటి ఇస్సాకు, ఇస్సాకు పుట్టిన యాకోబు, యాకోబు పుట్టినటువంటి 12 కుమారులు గోత్రకర్తలు, వాళ్ళ పిల్లలందరూ కూడా అబ్రహాము యొక్క భౌతిక సంతానం, అనగా అబ్రహాము యొక్క ఇసుక రేణువులు అని అర్థం. ఎవరైతే అబ్రహాము విశ్వసించిన యెహోవా దేవుని విశ్వాసముంచి ఆయన కుమారుని యేసు ప్రభువును విశ్వాసముంచి రక్షణ పొందుతారో వాళ్ళందరూ కూడా అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక సంతానం. కాబట్టి మనమందరం కూడా అబ్రహాముకు ఆకాశంలో నక్షత్రాలు లాంటి వాళ్ళం. అబ్రహాము దేహం ఆకాశంలో నక్షత్రాలను తాకటం లేదు, అవి చాలా దూరంగా ఉన్నాయి. కాబట్టి మనం కూడా అబ్రహాముకు ఆత్మీయ పిల్లలం, చాలా దూరముగా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశం నుండి వచ్చిన వాళ్ళం మనం అని అర్థం, అనగా ఆత్మీయంగా దేవుని వైపు నుండి వచ్చిన వాళ్ళం. మనమందరం కూడా ఆధ్యాత్మికంగా అబ్రహాము సంతానం, నక్షత్రాలు లాంటి వాళ్ళం. నిజంగానే ఈ కాలం యూదులు ఇశ్రాయేల్ అందరూ కూడా అబ్రహాం భౌతిక సంతానమే, వాళ్ళంతా ఇసుక రేణు వాళ్ళే ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే మొట్టమొదటిగా దేవుడు తన కృపలో మనందరితో కూడా మనం పుట్టక ముందే దేవునికి స్తోత్రం నిశ్చితార్థమైనటువంటి దేవుడు మనతో చేసుకున్నాడు. అది అయిపోయింది. రెండవదిగా దేవుని బిడ్డలారా, సాయంకాలం ముందు రెండవ ప్రత్యేకమైనటువంటి భాగాన్ని మీరు వినబోతుంటున్నారు. రెండవదిగా బెట్రోతల్ అనేటువంటిది ఇంగ్లీష్ లో, తెలుగులో దీన్ని ప్రధానం అని అంటారు. ప్రధానమైనటువంటిది చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నిశ్చితార్థం పుట్టక ముందే పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య జరిగిపోతుంది. కొన్నిసార్లు పుట్టిన చిన్న వయసులోనే పసి పిల్లలుగా ఉన్నప్పుడే నిశ్చితార్థం జరిగిపోతుంది. కానీ ప్రధానం మాత్రం జాగ్రత్తగా వినాలి. యవన అమ్మాయిలు దయచేసి సోదరులలో పడిపోతండి. చిన్న చిన్న హెచ్చరిక, చిన్న సలహా మాత్రమే. నేను పడలేదని నేను అనట్లేదు, నాకు కూడా చాలా శోధనలు వచ్చాయి, నేను కూడా చాలా పొరపాట్లు చేశాను. దేవుడి కన్నా యథార్థంగా ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మీరు వినాలని కోరుతుంటున్నారు. మరియను అమ్మాయిలు జాగ్రత్తగా విని స్ఫూర్తిగా తీసుకోండి. ఎలాంటిదో, ఏ మరియా? యేసు ప్రభుకు జన్మనిచ్చిన మరియా. ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటిది జాగ్రత్తగా మీరు వినాలి. పుట్టక ముందు జరిగేటువంటి నిశ్చితార్థం లాంటిది కాదు. ప్రధానం జరగాలి అంటే ఖచ్చితంగా అబ్బాయి అటువైపు ఉండాలి, అమ్మాయి ఇటువైపు ఉండాలి. వాళ్లకు తప్పనిసరిగా యూదుల యొక్క సంస్కృతి ప్రకారం 12-15 సంవత్సరాల వయసు వచ్చి ఉండాలి. కాబట్టి ఇలాగ ఆలోచిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రకారం యోసేపుకు మరియా ప్రదానం చేయబడింది. నాకు తెలిసిన అంచనాల ప్రకారం మరియా టీనేజ్ గర్ల్. ఎవరైతే 19 సంవత్సరాల వయసు ఉన్నారో మీకే చెబుతున్నారు, నాకు తెలిసి 19 సంవత్సరాల వయసులో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సాయంకాలం మీరు కూడా వినాలి. ఎప్పుడు మీ పెళ్లి జరుగుతుందో అమ్మాయిలు తెలియదు, కానీ ఒక్కసారి వినాలని కోరుతుంటున్నారు. ప్రధానం ఎవరికి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతారుగా? మినిమం 12-15 సంవత్సరాల వయసులో ఉన్న యూదులకు ముందే ప్రధానం జరుగుతుంది. అది పెళ్లిడు కానే కాదు, ప్రధానం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి జరుగుతుంది. ఆ విధంగా యూదులు ముందుగానే ప్రదానం చేసి సిద్ధపడేటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత పరిశుద్ధ వివాహమును వాళ్ళు జరిగించేటువంటి వాళ్ళు. మరియ కూడా చిన్నదే. ఇప్పుడు మీరు వినాలి, ఆమె ఖచ్చితంగా 15 సంవత్సరాల వయసు దాటిపోయి ఉంటుంది. యూదులు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరూ కూడా వెల్ బిల్ట్ అన్నమాట. చాలా అందంగా ఉంటారు, పెద్ద పర్సనాలిటీలు ఉంటాయి. అమ్మాయిలకు అబ్బాయిలకు అందరూ కూడా దే ఆర్ రియల్లీ వెల్ బిల్ట్, వెరీ బ్యూటిఫుల్ పీపుల్. చాలా అందమైనటువంటి వాళ్ళు. యేసయ్య ఆ జాతిలోనే పుట్టాడు, యూదుల జాతిలో. చాలా మంచి రంగు ఉంటుంది, చాలా మంచి పర్సనాలిటీ. చూస్తే నిజంగా అలా చూడాలనిపిస్తూ ఉంటది. చెడుగాని కాదు, కానీ ఇంత అందంగా ఉంటారా యూదులు? యేసయ్య ఇలాంటి జాతిలోంచి వచ్చాడా అని నిజంగానే వాళ్ళు భౌతికంగా దేవుడు తన కృపలో వారి తన పిల్లలకు అలాంటి ఆధిక్యతను నిజంగానే దేవుడు అనుగ్రహించాడు. చెడుగా మాట్లాడలేదు, పాజిటివ్ గా చెప్తున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు ఏం జరిగిందనగా ప్రధానం జరిగిన తర్వాత వివాహం జరగబోతుంది కొన్ని సంవత్సరాల కాలం తర్వాత. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈ ప్రధానంలో ఎలా జరుగుతుంది చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎక్కడి వరకు నేను వెళ్తాను, మీరు కొంచెం సమయం ఇస్తే చాలా వేగముగా యేసు ప్రభు వారు ద్రాక్షరసం రొట్టె తీసుకున్నంత వరకు కూడా వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. నాకు కేర్ఫుల్లీ లిసన్ ప్రతి ఒక్కరు కూడా వినాలని కోరుతున్నాను. యూనో ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్ మీట్ ఫర్ ద ఫస్ట్ టైం. బెట్రోతల్ జరిగినప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మొట్టమొదటిసారి అటువైపు నుంచి బ్రైడ్ అనగా పెళ్లి కుమార్తె, ఇటువైపు నుంచి బ్రైడ్ గ్రూమ్ పెళ్లి కుమారుడు, వీళ్ళిద్దరు కూడా మొదటిసారి ఎప్పుడు కలుస్తారనగా ప్రధానములోనే కలుస్తారు. అనగా దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఇస్సాకు చూడలేదు రెబెకా, కానీ కొంతమంది ప్రజల మధ్య ఇలాంటిది జరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు కలిసి కూడా వాళ్ళు చూసుకొని వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. అఫ్కోర్స్ అబ్రహాం విశ్వాసాలకు తండ్రి కనుక నిజంగానే విశ్వాసంతో కార్యం జరిగించాడు. రెండవదిగా ఇస్సాకు కూడా వాళ్ళ నాన్నలాగా విశ్వాసంలో ఎదిగాడు కనుక అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంతమంది యూదులు ఉన్నారు, మొదటిసారి ఈ ప్రధానంలో వాళ్ళ వయసులో పిల్లలుగా చిన్న పిల్లలుగా 12-15 సంవత్సరాల వయసులో ఎదురుపడి వాళ్ళు మొట్టమొదటిగా కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎవరు జాగ్రత్తగా అమ్మలారా వినండి, నా కొడుకు కట్నం వస్తుంది అని ఎవరైనా ఆశపడుతున్నారేమో వాళ్ళకి బ్యాక్ న్యూసే చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి వాక్యం.
జాగ్రత్తగా మీరు వినాలి. ఎప్పుడైతే ఇలా కలుసుకుంటారో 12-15 సంవత్సరాల వయసులో ఇద్దరు తల్లిదండ్రులు, రెండు ఇరుపక్షాల వాళ్ళు, అమ్మాయి అబ్బాయి ఎదురుగా వచ్చి ఇక మాట్లాడుకుంటారో, ప్రధానం మాత్రమే, పెళ్లి కాదు, వయసు చాలా చిన్నది. అప్పుడు ఎవరు చేస్తారనగా, హూ విల్ నెగోషియేట్ ద బ్రైడ్ ప్రైస్. జాగ్రత్తగా మీరు వినాలి. ఎవరు ఈ వివాహంలో కట్నమును నిర్ణయిస్తారనగా, పెళ్లి కుమారుని యొక్క తండ్రే కట్నమును నిర్ణయిస్తాడు. మంచిదే కదండి, మరి మేము కూడా అదే చేస్తున్నాం తర్వాత కదా, మా కొడుకు మేము కట్నం నిర్ణయిస్తున్నాం కదా, కరెక్టే. కానీ ఎవరు ఇస్తున్నారు, ఎవరు పుచ్చుకుంటారో చాలా ప్రాముఖ్యం. నిర్ణయిస్తున్నాం మనమే కట్నం, కానీ చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని కోరుతున్నా. నా వైపు గమనించండి. దేర్ ఆర్ 3 వేరియబుల్స్ ఆఫ్ బ్రైడ్స్ ప్రైస్ అనగా, పెళ్లి కుమార్తెకు లేదా కాలంలో పెళ్లికి 3 రకాల కట్నాలు ఉన్నాయి. మనం ఒకే కట్నం ఇస్తున్నాం, తీసుకుంటున్నాం, కానీ 3 రకాల కట్నాలు ఉన్నాయి. ఒక్కరిని బట్టి నేను నిజంగా దేవుణ్ణి కనపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను. నా బైబిల్ కాలేజీలో ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఎవరు నేను పేరు చెప్పాను, బహుశా ఇక్కడ ఉన్నాడేమో నాకు తెలియదు. నా దగ్గరికి వచ్చాడు. మొదటి కార్డు మీకు ఇస్తూ ప్రార్థన చేయించుకో అనుకున్నాను సార్ అన్నాడు. వాస్తవానికి అతడు వేరే సంగతులు. నా దగ్గరికి వచ్చాడు, మొదటి కార్డు నాకు ఇచ్చాడు, నా చేత ప్రార్థన చేయించుకున్నాడు. ఎవరు అమ్మాయి అన్నాను. మీకు తెలుస్తారు ఈ అమ్మాయి అని అన్నాడు. సరే అని చాలా సంతోషపడ్డారు. సార్ ఒక మాట అంటే, బైబిల్ కాలేజీకి వచ్చిన 2 సంవత్సరాలు మీ దగ్గర చదువుకున్నానండి, అందుకనే కులం చూడకుండా పెళ్లి చేసుకుంటానండి అన్నాడు. చాలా సంతోషించాను. రెండవదిగా కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానండి అన్నాడు. సంతోషించాను, ఆశ్చర్యపోయాను, నమ్మలేకపోయాను. వేరే వాళ్ళని ఎంక్వైరీ చేసి అడిగారు, నిజంగా ఇటువంటి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంటే అందరూ, తన స్నేహితులందరూ సాక్ష్యం చెప్పారు. అవును పాస్టర్ గారు, నిజంగానే వాడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేస్తానండి అని చెప్పారు. చాలా సంతోషించారు. బైబిల్ కాలేజీలో దేవుని యొక్క వాక్యం వినటువంటి యవనస్తుని యొక్క ప్రభావం, వాక్యం యొక్క ప్రభావం, నిజంగానే ఒక అమ్మాయి తన యొక్క స్తోమతకు సరికాకపోయినా తను కట్నం తీసుకోకుండా కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగాడంటే దేవుని యొక్క వాక్యం ఆ యవనస్తుని మార్చింది. ఈ సాయంకాలం ముందు కూడా మీరు వినాలి. కట్నం అంటే చాలాసార్లు కూడా ఏమనుకోతండి, హిందీలో ఒక మాట ఉంది, దుల్హా బిక్తా హై బోలో ఖరీదోగే అని. అంటే పెళ్లి కుమారుడు అమ్మబడుతున్నాడు, ఎవడో కొనుక్కుంటాడా అని. తల్లిదండ్రులు ఏమనుకోతండి, మీ కొడుకులను దేవుడు మీకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. అంబుల పొదిలో బాణముల వంటి వాళ్ళు మీ కొడుకులు. అర్థమవుతుందా? నీవు ఒక యజమానులు అయితే నీ వెనక భుజం వెనక అంబుల పొది ఉంది. అంబుల పొదిలో బాణాలు ఉంటాయి. బాణాలు లేకుండా అంబుల పొది ఏం లాభం? వివర్లో ఆరోస్ లేకపోతే ఏం లాభం? కాబట్టి తండ్రి చేతిలో, తండ్రులారా వింటున్నారా, మీ చేతిలో విలువ ఉంది అనగా అంబు ఉంది. లేకపోతే దేవుని బిడ్డారా ఆ బోవ్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ బోవ్ అనేటువంటిది మీ చేతిలో పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క కొడుకు మీ చేతిలో ఒక బాణం లాంటి వాడు. నిజంగానే నా తల్లికి తండ్రికి మేము 7 కూడా 7 బాణాలు లాంటి వాళ్ళమే. నిజంగానే చెప్తున్నాను మీ మాట. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను నేను కూడా. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, మా ఇంట్లో ఎవరు కూడా కట్నం తీసుకోకుండానే పెళ్లి చేశారు. మా నాన్నే అందరికీ పెళ్లి చేశాడు. యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్తున్నటువంటి సాక్ష్యం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా వినాలి. తల్లిదండ్రులారా, దేవుడు మీ కొడుకులను ఇచ్చాడు, వాళ్ళు బాణముల వంటి వాళ్ళు. దయచేసి మీ కొడుకులను రోడ్లలో, మార్కెట్ల మీద అమ్మకండి. నా కొడుకు ఇది చదువుకున్నాడు కనుక ఇంత ఇవ్వాలి, నా కొడుకు ఈ ఉద్యోగం చేస్తున్నాడు కనుక ఇంత ఇవ్వాలి, వాడికి సొంత ఇల్లు ఆల్రెడీ ఉంది కనుక, వాడి ఇదివరకే ఉద్యోగంలో కారు తెచ్చుకున్నాడు కనుక, కొన్నాడు కనుక, వాడు స్వయంగా బతుకుతున్నాడు కనుక వాడి రేట్ ఇంత అని చెప్పి దయచేసి మీ కొడుకులను వేలానికి పెట్టకండి. మీ కొడుకులను అమ్మకండి. అది మీకు అవమానం, మీ కొడుకు అవమానం, మీకు పిల్లల్ని ఇచ్చిన దేవునికి అవమానం, ఏకంగా క్రైస్తవత్వానికి, దేవుని వాక్యానికి విరుద్ధం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక మీద కొడుకుల మీద ఆశలు పెట్టుకోవద్దండి. వాళ్ళు కట్నాలు తీసుకొని రావాలని కూడా దయచేసి ఎప్పుడు కూడా అనుకోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నారు. దేవుని బిడ్డారా, దేర్ ఆర్ 3 వేరియబుల్స్ ఆఫ్ బ్రైడ్ ప్రైస్ అనగా, ఈ కట్నములో 3 రకాల కట్నాలు ఉండేవి. ఎవరికనగా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలి. యూదులకు ఆ సంస్కృతిలో కాలంలో 3 రకాల కట్నాలు. మొట్టమొదటిగా జాగ్రత్తగా మీరు వినండి. పెళ్లి కుమారుని యొక్క తండ్రికి ఎంత ఆస్తి ఉంటే ఆస్తి మీద కట్నం అన్నమాట. గ్రూమ్స్ ఫాదర్స్ వెల్త్. ఎవరైతే పెళ్లి కుమారుడు ఉన్నాడో, పెళ్లి కుమారుని యొక్క తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ తండ్రికి ఎంత ఆస్తి ఉందో ఆస్తిని బట్టి కట్నం ఉండేది. మళ్ళీ చెప్తాను ఎవరెవరికి ఇచ్చేవాళ్ళని తర్వాత. సో పెళ్లి కుమారుని యొక్క తండ్రికి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి కట్నమును నిర్ణయించేటువంటి వాళ్ళు. రెండవదిగా మీరు గమనిస్తే పెళ్లి కుమార్తె యొక్క సమర్థత, ద వర్త్ ఆఫ్ ద బ్రైడ్ అనగా బ్రైడ్స్ వర్త్. పెళ్లి కుమార్తె ఏం చదువుకుంది, ఎంత అందంగా ఉంది, ఎలాంటి హోదాలో వచ్చింది, ఏం పని చేస్తూ ఉంది, అసలు ఆమెకు అంతం ఎంత ఉంది, ఆమెకున్నటువంటి డిగ్రీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆమెకున్న వర్క్ ఏంటి, ఆమెకున్నటువంటి సమర్థత ఏంటి, ఆమెకున్న యోగ్యత ఏంటి, ఆమెను బట్టి కట్నమును పెద్దలు నిర్ణయించేటువంటి వాడు. మూడవదిగా దేవుని బిడ్డారా, పెళ్లి కుమారుడు చేసే ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, అతడు చేసే పనిని బట్టి కూడా కట్నమును నిర్ణయించేటువంటి వారు. 3 అర్థమవుతున్నాయా? చాలా వేగంగా స్పష్టంగా చెప్తున్నాను. పెళ్లి కుమారుడి యొక్క తండ్రి యొక్క హోదాను బట్టి కట్నము నిర్ణయించబడేది యూదుల యొక్క సంస్కృతిలో. రెండవదిగా పెళ్లి కుమార్తె యొక్క సమర్థతను బట్టి
యోగ్యతను బట్టి కట్నము నిర్ణయించబడేది యూదుల సంస్కృతిలో. మూడవదిగా పెళ్లి కుమారుని యొక్క ఉద్యోగము గాని, ఆయన హోదా గాని, లేకపోతే ఆయన యొక్క ఉద్యోగము గాని, లేకపోతే వ్యాపారం గాని, ఆయన స్తోమతను బట్టే కట్నమంతా కూడా నిర్ణయించబడేది. ఈ మూడు కూడా ఉన్నాయి అనేటువంటివి గ్రహించాలి. ఇప్పుడు మీరు వినాలని కోరుతుంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నౌ కేర్ఫుల్లీ లిసన్. ఈ కట్నము ఎవరు నిర్ణయిస్తారు, ఎవరికి ఇస్తారు అనగా, ఇప్పుడే మనకు చాలా మందికి నచ్చినటువంటి ఒక అశుభ వార్త మనం వినబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ప్రకారం పురుషులే తమ భార్యలకు కట్నమునిచ్చేటువంటి